బ్యాక్ టు న్యూస్. దాదాపు 300 ఇళ్లున్న పచ్చనిపల్లె, సుమారు 1000 మంది జనాభా, వ్యవసాయంపైనే ఆధారపడ్డ కుటుంబాలు ఆనందంగా ఆహ్లాదంగా సాగుతున్న జీవితాల్లోకి అనుకోకుండా వచ్చి పడిందో ఉపద్రవం. ఊరంతా శ్మశాన ప్రశాంతత ఆవరించింది. ఊళ్ళోని ఏ వీధికి వెళ్లినా శ్మశాన వైరంగ్యంతో కనిపిస్తున్న జనాలు. కేవలం 40 రోజుల్లో 14 మంది చనిపోయారు. ఒకరు దశదిన కర్మ పూర్తి కాకుండానే మరో ఇంట్లో చావు డప్పులు మోగుతున్నాయి. గ్రామస్తులు వరుసగా ఎందుకు చనిపోతున్నారు? ఆ ఊరికి వచ్చిన అరిష్టం ఏమిటి? చావులకు కారణం శాపమా, సహజ మరణాలా? గ్రామస్తుల చావులకు పరిష్కారం ఏమిటి? అయిన వారు తిరిగి రాని లోకాలకు చేరడంతో మూగపోయిన పల్లెను పలకరించింది హెచ్ఎంటీవీ. పుట్టేడు దుఃఖాన్ని కడుపులో దాచుకున్న పల్లెల్లో సాగుతున్నటువంటి మరణ మృదంగంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. మానేరు నదీ తీరంలో వెలిసిన అందమైన పల్లె. వ్యవసాయ పనులతో ఆనందంగా సాగుతున్న జీవితాలు. ఏ కీడు సోకిందో, ఏ రాకాసి కన్ను కుట్టిందో. వరుస మరణాలతో వల్లకాడుగా మారిన ఊరు. 40 రోజుల్లో 14 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎవరిని కదిలించినా కన్నీటి సాగరమే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామమిది. మానేరు నదీ తీరంలో వెలిసిన ఈ గ్రామంలో 300కు పైగా ఇళ్లున్నాయి. గ్రామస్తులంతా వ్యవసాయం, ఇసుక రవాణాపై ఆధారపడి జీవిస్తుంటారు. ఏమైందో ఏమో, గ్రామంలో అకస్మాత్తుగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వేర్వేరు కారణాలతో కేవలం 40 రోజుల్లో 14 మంది చనిపోయారు. ఒకరు చనిపోయిన తర్వాత వారి పెద్ద కర్మ కార్యక్రమం పూర్తి కాకముందే మరొకరు చనిపోయారు. ఇలా వరుసగా 14 మంది చనిపోయారు. గ్రామానికి ఉత్తరాన ఉన్న మరుభూమికి పయనం కావటం గ్రామస్తులకు నిత్యకృత్యంగా మారింది. అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి చేరిన తర్వాత రేపు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని పల్లెంతా భయం గుప్పిట్లో గడుపుతున్నారు. నిన్నటిదాకా కళ్ల ముందు కదలాడిన వ్యక్తి చనిపోవడంతో నేడు లేడన్న వార్తను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస మరణాలతో ఊళ్ళో వినిపించే చావు డప్పుల చప్పుడు గ్రామస్తుల చెవుల్లో మారుమోగుతోంది.